హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా. దీనిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఎవరైనా చాలా ఈజీగా ఫాస్ట్గా చేయవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం ఉప్మాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. ఇంగ్రీడియంట్స్ చూశారుగా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఈ సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టాలి. 1 గంట తర్వాత ఇలా నానిపోయిన సగ్గుబియ్యంలోని ఎక్సెస్ వాటర్ అంతా వంపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి వేయించాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించాలి. ఇలా ఈ రెండింటిని వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, సరిపోకపోతే మరి కాస్త వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, నువ్వుల పొడిని వేసి కలపాలి. దీన్ని ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు కలపడం వల్ల ఈ సగ్గుబియ్యం ఉండలు కడతాయి. ఇందులో మీకు ఇష్టమైతే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారుగా ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఉప్మాని ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.